రమదాన్ సమాప్తమైన వెంటనే ఈ షవ్వాల్ మాసములో కనీసం 6 ఉపవాసాలు పాటించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. ఇంకా దాని యొక్క ఘనత కూడా తెలిపారు. మన్ సామ రమదాన థుమ్మ అత్బఅహు సిత్తన్ మిన్ షవ్వాల్ కాన కసియామి దహర్. ఎవరైతే రమదాన్ ఉపవాసాలు సంపూర్ణంగా పాటించి దాని వెంట అవి పూర్తయిన తర్వాత పండుగ తర్వాత 6 ఉపవాసాలు ఈ షవ్వాల్ నెలలో పాటిస్తారో వారికి జీవితాంతం ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనించండి, మొత్తం సంవత్సరంలో ఉండేది మన ఉపవాసాలు ఎన్ని? రమదాన్ మరియు షవ్వాల్ కలుపుకొని 35-36 కావచ్చు, అంతే కదా. కానీ అల్లాహ్ తాలా దీనికి పుణ్యం ఎంత ప్రసాదిస్తాడు? ప్రతి సంవత్సరం ఈ అలవాటు చేసుకుంటే మనం మొత్తం జీవితం అంతా మనం ఉపవాసం ఉన్నంత పుణ్యం అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే మహాశివులారా, ఇంతకుముందు మీరు మన ఈ కంటిన్యూ జరిగే పాఠాల్లో షాబాన్ నెల యొక్క ఘనత, షాబాన్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు అని కూడా విని ఉన్నారు కదా. అయితే ఇమామ్ ఇబ్న్ రజబ్ రహమతుల్లాహి అలైహి లాంటి గొప్ప మేధావులు పండితులు ఏం చెప్పారు? ప్రతి ఫర్జ్ నమాజ్, సామాన్యంగా ఫర్జ్ నమాజ్ కంటే ముందు తర్వాత కొన్ని సున్నతులు ఉంటాయి కదా, కొన్ని నఫిల్లు ఉంటాయి కదా, అలాగే రమదాన్ ఉపవాసాలు ఫర్జ్ అయితే వాటికంటే ముందు షాబాన్లో, రమదాన్ ఉపవాసాల తర్వాత షవ్వాల్లో ఈ ఉపవాసాలు కూడా నమాజ్ కంటే ముందు తర్వాత ఉన్నటువంటి సున్నతు మాదిరిగా. ఈ షవ్వాల్ ఉపవాసాల ద్వారా మనకు 3వ లాభం. మొదటి లాభం ఏంటి? జీవితాంతం ఉపవాసం ఉన్నంత పుణ్యం. 2వ లాభం, ఫర్జ్ కంటే ముందు తర్వాత సున్నతులు ఎలా ఉన్నాయో అలాగే రమదాన్ కంటే ముందు షాబాన్లో, తర్వాత షవ్వాల్లోని నఫిల్ ఉపవాసాలు. షవ్వాల్ ఉపవాసాల 3వ లాభం ఏమిటంటే, సామాన్యంగా అల్లాహ్ వద్ద సత్కర్మలు స్వీకరించడానికి ఒక పద్ధతి ఏమిటంటే, ప్రతి కర్మ, ప్రతి సత్కార్యం దాని యొక్క ఫర్జ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క లెక్క ముందు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏదైనా కొంచెం కొరత ఏర్పడితే దానికి సంబంధించిన నఫిల్ వాటితో ఆ కొరత పూర్తి చేయడం జరుగుతుంది. ఉదాహరణకు హదీసుల్లో వస్తుంది, అల్లాహు తాలా ఆరాధనల్లో, ఇబాదాతులలో నమాజ్ యొక్క లెక్క ముందు తీసుకుంటాడు. ఫర్జ్ నమాజ్లలో కొంచెం ఏదైనా కొరత ఏర్పడింది, దానిని ఎలా పూర్తి చేస్తాడు? ఈ దాసుడు నఫిల్ నమాజులు ఏదైనా చదివేవాడా? ఇక్కడ కొరత అంటే 5 పూటలకు బదులుగా 3 పూటలు చదవడం అని కాదు. ప్రతి నమాజ్కు ఏ సంపూర్ణ పుణ్యమైతే ఉండాలో అది పొందడంలో కొరత. అది ఎన్నో రకాలుగా కావచ్చు, దాని వివరణ చెప్పడానికి ఇక్కడ సమయం లేదు. అలాగే ఉపవాసాలు, ఫర్ద్ ఉపవాసాల లెక్క తీసుకోబడుతుంది. అందులో ఏదైనా కొరత జరిగితే నఫిల్ ఉపవాసాల ద్వారా, సదకతుల్ ఫిత్ర్ ద్వారా దానిని పూర్తి చేయడం జరుగుతుంది. షవ్వాల్ ఉపవాసాల ద్వారా ఈ లాభం కూడా ఒకటి ఉన్నది. ఇంకా సోదర మహాశయులారా, షవ్వాల్ ఉపవాసాల ద్వారా 4వ లాభం ఏమిటంటే, రమదాన్ ఉపవాసాలు ఉండే అటువంటి సద్భాగ్యం మనకు ఎవరు ప్రసాదించాడు? అల్లాహు తాలా. అల్లా, నీవు నాకు ఈ భాగ్యం ప్రసాదించావు అని కృతజ్ఞతగా, శుక్రియాగా ఈ షవ్వాల్ ఉపవాసాలు. ఎందుకు గమనించండి, చివరిలో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? ఆయాతు సియామ్ యొక్క చివరిలో సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 185లో, లితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్. అల్లా మీకు ఏ హిదాయత్ అయితే ఇచ్చాడో, రమదాన్ మాసాన్ని ఏ పుణ్యాలతో సత్కార్యాలతో గడపాలన్నటువంటి భాగ్యం మీకు ప్రసాదించాడో, అందుకు మీరు అల్లా యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉండండి, అల్లాహు అక్బర్ అని పలుకుతూ ఉండండి. వలఅల్లకుం తష్కురూన్, ఇంకా మీరు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండండి.
ఆ కృతజ్ఞత చెల్లించే ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ షవ్వాల్ యొక్క ఉపవాసాలు కూడా. అలాగే సోదర మహాశయులారా, ఈ షవ్వాల్ ఉపవాసాల ద్వారా మనకు కలిగే మరొక లాభం ఏమిటంటే, పుణ్యాత్ముడు అల్లా యొక్క దాసుడు కేవలం అల్లా విధి గావించిన విషయాలను మాత్రమే కాపాడుకొని ఉండడు, వాటితో పాటు నఫిల్ ఆరాధనలు కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు? అల్లా యొక్క ప్రేమను పొందడానికి. సహీహ్ బుఖారీలోని హదీస్ ఏముంది? వలా యజాలు అబ్దీ యతకర్రబు ఇలయ్య బిన్ నవాఫిల్ హత్తా ఉహిబ్బహ్. దాసుడు నఫిల్ యొక్క సత్కార్యాల ద్వారా వాటిని పాటిస్తూ నా యొక్క ప్రేమకు పాత్రుడవుతాడు. గమనించండి, ఈ విధంగా షవ్వాల్ యొక్క ఉపవాసాల ద్వారా అల్లా యొక్క ప్రేమను పొందడానికి మరింత ఎక్కువ అవకాశం లభిస్తుంది. అందుగురించి సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు, ధర్మ పండితులు షవ్వాల్ ఉపవాసాల యొక్క లాభాలు ఇంకా ఎన్నో తెలిపారు. సంక్షిప్తంగా చెప్పే విషయం ఏమిటంటే, ఈ షవ్వాల్ ఉపవాసాలు మనం విడనాడకూడదు. కేవలం 6 ఉపవాసాలు మాత్రమే. అల్లా యొక్క దయతో మనం ఈ ఘోరమైన ఎండల్లో ఎడతెగకుండా రమదాన్లో ఉపవాసాలు పాటిస్తూ వచ్చాము. ఇక షవ్వాల్ ఉపవాసాలు 6 కేవలం పాటించలేమా? తప్పకుండా పాటించగలుగుతాము. మన మనస్సులో స్థైర్యం అనేది ఉండాలి, అంతే. అల్లా మనకు ప్రసాదించేటువంటి ఈ సత్ఫలితాలు, వాటిపై సంపూర్ణ నమ్మకం ఉండాలి. అయితే సోదర మహేశ్వలారా, దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మరికొన్ని ఏమిటంటే, రమదాన్ తర్వాత షవ్వాల్ ఉపవాసాలు పూర్తి షవ్వాల్ నెలలో ఎప్పుడైనా మనం ఉండవచ్చు. కంటిన్యూగా ఎడతెగకుండా 6 ఒకటినొకటి ఉండవచ్చు, లేదా అప్పుడప్పుడు 4 వారాల్లో ఒక్కొక్కటి 2 చేసి 6 ఉండవచ్చు. అంటే విడివిడిగా ఉండవచ్చు, ఎడతెగకుండా ఉండవచ్చు. ఇది మన ఇష్టం. షవ్వాల్ స్టార్టింగ్లో ఉండవచ్చు, దాని యొక్క చివరిలో ఉండవచ్చు, మధ్యలో ఉండవచ్చు, ఎప్పుడైనా ఉండవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, ఏదైనా ధర్మ కారణంగా రమదాన్లో ఎవరి ఉపవాసాలు తప్పిపోతే, ప్రయాణం కానీ, అనారోగ్యం కానీ, ఇంకేదైనా కారణంగా, వారు ముందు ఆ తప్పిపోయిన ఉపవాసాలు ఉండాలి, ఆ తర్వాత షవ్వాల్ ఉపవాసాలు పూర్తి చేయాలి. విషయం అర్థమైంది అనుకుంటాను. ఇంకా సోదర మహాశయులారా, ఈ షవ్వాల్ ఉపవాసాల గురించి ఒక పొరపాటు లేదా ఒక మిస్కాన్సెప్ట్ ప్రజలలో ఏముందంటే, ఒక సంవత్సరం మనం షవ్వాల్ ఉపవాసాలు ఉండేది ఉంటే ప్రతి సంవత్సరం ఉండాలి, ఇక ప్రతి సంవత్సరం నేను ఉండగలగానో అలా భావించి కొందరు షవ్వాల్ ఉపవాసం ఉండడం మానుకుంటారు. ఇది తప్పుడు ఆలోచన. ఈ సంవత్సరం వల్ల నీకు ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించారు, నీవు ఈ సంవత్సరం షవ్వాల్ ఉపవాసాలు పాటించు. ఒకవేళ ఏదైనా కారణంగా తర్వాత సంవత్సరం లేకపోతే ఈ సంవత్సరం ఉన్న ఉపవాసాలు స్వీకరించబడవు అన్నటువంటి తప్పుడు భావనలో పడకూడదు. ఎంతోమంది షవ్వాల్ ఉపవాసాలు ఉండరు. ఎందుకు ఉండలేవు అని అంటే, నేను విన్నాను ప్రతి సంవత్సరం ఉండాలంట, మరి బహుశా నేను ఉండలేకపోతాను కావచ్చు. ఇది తప్పుడు ఆలోచన. ఈ విధంగా మహాశైలారా, విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ విన్న ఈ కొన్ని విషయాలను మనం అర్థం చేసుకొని వీటిపై ఆచరించే ప్రయత్నం చేసేది ఉంటే ఎన్నో లాభాలు పొందగలుగుతాము. అల్లాహ్ తఆలా నాకు, మీకు, మనందరికీ, ముస్లింలందరికీ రమదాన్తో ఏ లాభమైతే మనం పొందామో దాన్ని కాపాడుకొని దాని యొక్క పుణ్యాన్ని పరలోక మోక్షం కొరకు కాపాడుకునే భాగ్యం కూడా ప్రసాదించుగాక. మరియు షవ్వాల్ ఉపవాసాలు ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో వారికి షవ్వాల్ ఉపవాసాలు ఉండే సద్భాగ్యం కూడా ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.